సరే, ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం మేము ఎలా అయితే పోరాటం చేస్తున్నామో చెప్పాం. ఈ తర్వాత మెయిన్ మన ఆంధ్రాలో ఏ అయితే 50% మత మార్పిడి కోసం వీళ్ళు ఏ టాక్టిక్ చేసి ఉపయోగిస్తారో అంటే ప్రలోభాలకు గురి చేసి దాని గురించి చెప్తానని చెప్పాను, పార్ట్ 2లో చెప్తానని చెప్పాను. ఇప్పుడు అదే కంటిన్యూషన్ నేను చెప్తున్నాను. సరే, దీని గురించి చెప్పే ముందు దీనికోసం ఆల్రెడీ శివశక్తి వాళ్ళు ఒక అద్భుతమైన వివరణతో ఈ ఎవరైతే వీళ్ళు చెప్పే దేవుడిని నమ్ముకుంటే మన కష్టాలు తగ్గిపోతాయి, మన రోగాలు తగ్గిపోతాయి, మన స్వస్థతలు జరుగుతాయి అది చెప్తారో వాటి కోసం వివరంగా చాలా డీటెయిల్డ్గా కనువిప్పగలిగేలా ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్ పేరే పాస్టర్ కో గోలీమార్. ఈ షార్ట్ ఫిల్మ్ మీరు చూడాలనుకుంటే ఈ షార్ట్ ఫిల్మ్ నేను ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్స్లో ఇస్తాను, చూడండి. ఒక్కసారి షార్ట్ ఫిల్మ్ మీరు చూస్తే చాలా క్లియర్గా మీకు అర్థమవుద్ది. ఓకే, కానీ ఆ షార్ట్ ఫిల్మ్ కాకుండానే నేను ఓన్గా నా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. అది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే చెప్తారు, ఇప్పుడు హిందువులకి కష్టాలు వచ్చినప్పుడు కానీ రోగాలు వచ్చినప్పుడు కానీ వీళ్ళు మన దగ్గరికి వచ్చి అన్నీ మీకు కష్టాలు వచ్చినాయి కదా, మా దేవుడు చాలా నిజమైన చాలా గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వోన్నత శక్తిమంతుడు దేవుడు, మీరు మా దేవుడిని నమ్ముకుంటే మీ కష్టాలన్నీ తగ్గిపోతాయి, రోగాలన్నీ తగ్గిపోతాయి, మా దేవుడిని నమ్ముకోండి అని వీళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే కష్టాలు ఓన్లీ హిందువులకు మాత్రం వస్తాయా, క్రైస్తవులకు కూడా వస్తాయా? అంటే క్రైస్తవులకు ఎవరికి కష్టాలు అనేవి రావా? ఈ పాయింట్ మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదు? ఈ విధంగా ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మా దేవుని నమ్ముకుంటే మీ కష్టాలన్నీ పోతాయి, మీకు స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అని మీతో వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళే చెప్తున్నారు. నీకెందుకు వాళ్ళ ప్రచారం చేసుకుంటారు, నీకెందుకు అని మన హిందువులు అడగచ్చున్నాను. నేను ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన అడుగుతారు కాబట్టి అడిగినప్పుడు మనకి రావాల్సిన ఆలోచన ఇప్పుడు కష్టాలు ఈ అనారోగ్య సమస్యలు ఓన్లీ హిందువులకి మాత్రమే వస్తాయా, క్రైస్తవులకు మాత్రమే వస్తాయా, ముస్లిమ్స్కి మాత్రమే వస్తాయా, నాస్తికులకు మాత్రమే వస్తాయా? కష్టాలకి ఏమీ లేవు కదా. కష్టాలు వస్తే ప్రతి ఒక్కడికి వస్తాయి, అవునా కాదా? కష్టాలని భూమి మీద ప్రతి ఒక్కడికి కష్టాలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ వాట్ ఎవర్ మేబీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి వస్తాయి, అవునా కాదా? కానీ ఈ కష్టాలు వచ్చినప్పుడు మా దేవుడిని నమ్ముకోమని ఎవరు చెప్తున్నారు? ఓన్లీ క్రైస్తవులు మాత్రమే హిందువులకు చెప్తున్నారు. హిందువులు ఎప్పుడు కూడా క్రైస్తవులకు చెప్పట్లేదు. అంటే మీరు అర్థం మీరు ఎప్పుడు అడగరు, ఎప్పుడు కూడా జనాలు ఇలా అడగరు. మీరు ఇప్పుడు కష్టాలు వస్తే మీరు మతం మారిపోమని మమ్మల్ని అడుగుతున్నారు కదా, అంటే క్రైస్తవులకు ఎప్పుడు కష్టాలు రావని ఎవ్వరూ అడగరు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు హోప్లెస్గా ఉంటారు, కొంచెం బాధలో ఉంటారు, నిస్సహాయ స్థితిలో ఉంటారు. ఏదో ఒక చిన్న ఓదార్పుకు కానీ ఏదో ఒక చిన్న మాట సాయం చేస్తే కొంచెం ఏంటంటే ఆ మాట సాయానికి జనాలు కొంచెం అటువైపు వెళ్తారు. అంతేగాని ఆ టైంలో ఎలా అడగాలని ఎవ్వరూ అనుకోరు. కాబట్టి దీనికి నేను రీసెంట్ ఒక ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ చెప్తాను. ఇది కూడా నేను శివశక్తి వీడియోల నుంచే చెప్తాను, ఒక గర్వాప్సి వీడియో నుంచి చెప్తాను. ఆ గర్వాప్సి అయిన ఒక మహిళ ఆవిడే తన స్వీయ అనుభవం చెప్పిన వీడియో గురించే నేను చెప్తున్నాను. ఏంటి ఆ స్వీయ అనుభవం అంటే ఆవిడ పేరు మేబీ విజయలక్ష్మి. ఆ వీడియో కూడా నేను మేబీ పెడతాను, ఇక్కడ కామెంట్స్లో పెడతాను. ఆ విజయలక్ష్మి గారు మేబీ వాళ్ళ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ఆరోగ్యం బాగాలేదు, ఆవిడకి ఆరోగ్యం బాగాలేదు, ఏదో కారణాల చేత మతం మారారు. తాగుడు బాన్స్ అయిపోయి తర్వాత మతం మారితే వీళ్ళు వచ్చి మాకు మతంలో జరిగితే అద్భుతాలు జరిగితే చాలా ఇంకా మీ కష్టాలన్నీ తొలగిపోతాయో చెప్పి మొత్తం మీద ప్రతి చోట జరిగితే వాళ్ళకి చెప్పారు. వాళ్ళ మతం మారిపోయారు, చర్చికి వెళ్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. కొన్ని డేస్ ఫాస్ట్ అని అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే కొన్ని రోజులకి వీళ్ళ కష్టాలు తగ్గలేదు. క్రిస్టియానిటీలోకి మారిన తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు వీళ్ళు ఏదో హాస్పిటల్కి వెళ్ళాలని సప్పో చేసి ఒక స్కూటర్ కొన్నారు. స్కూటర్ కొంటే అప్పుడు చర్చ్ ఫాస్ట్ వచ్చి మీరు స్కూటర్ కొన్నారు కదమ్మా, మా మతంలోకి వచ్చాకే స్కూటర్ కొన్నారని చెప్పి సాక్ష్యం ఇమ్మని చర్చిలోకి వచ్చి దానికి కూడా సాక్ష్యం చెప్పించారు.
వాళ్ళు ఆ తర్వాత గర్వాప్సీ వీడియోలో చెప్పారు, మేమేదో మాకు హాస్పిటల్కి వెళ్ళడానికి మాకేదో అప్పులు మాకేదో ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అప్పు చేసి స్కూటర్ కొంటే అది కూడా మేము వాళ్ళ మతంలోకి వెళ్ళాక స్కూటర్ కొన్నామని చెప్పి మా చేత దానికి కూడా సాక్షి ఇప్పించారు. సో అది కూడా మేము ఏదో చెప్పాం. ఆ తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే వీళ్ళ అబ్బాయి 12 ఏళ్ళ అబ్బాయి కొన్ని రోజులకి చర్చికి వెళ్ళడం మానేశాడు. ఎందుకంటే వీళ్ళకి అప్పటికే ఇంకా కష్టాలు పెరిగిపోయినాయి, ఇంకా అనారోగ్య సమస్యలు పెరిగిపోయినాయి. చర్చికి వెళ్ళాక కూడా పెరిగిపోతే అప్పుడు చర్చిలో ఉండే పాస్టర్ అడిగారు ఆవిడని, ఏమమ్మా చర్చికి వస్తున్నారు కదా మీ అబ్బాయి ఎందుకు రావట్లేదంటే రానంటున్నాడంటే అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదంటే అలా అనకూడదు కదమ్మా, చర్చి మానేయకూడదు కదమ్మా అంటే ఏమో ఉండే అబ్బాయి ఇంట్రెస్ట్ లేదంటే సరే అమ్మా నేను వచ్చి మాట్లాడతానని చెప్పి అబ్బాయి ఇంటికి వచ్చాడు. ఈయన వచ్చి అబ్బాయిని అడిగాడు, ఏ బాబు నువ్వు ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఆ కష్టాలు వస్తే మీ అమ్మ నాన్నకి ఆరోగ్యం బాగోకపోతే చర్చికి రావడం మానేస్తావంటే అదే కదండి ఇప్పుడు చర్చికి వచ్చి మాత్రం ఏం ఉపయోగం, మీరు కష్టాలు తగ్గిపోతాయని చెప్పే కదా చర్చికి పిలిచారు, కష్టాలు తగ్గలేదు మాకు ఇంకా ఎక్కువైనాయి, ఎందుకు చర్చికి ఎందుకు రావాలి మేము అని చెప్పి అబ్బాయి లాజికల్గా ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే అప్పుడు ఆ చర్చ్ పాట అన్నాడు, అలా ఏంటమ్మా అదే అలా అంటారేంటి, దేవుడికి మనకి మన శక్తిని నిరూపించుకోవడానికి మన కష్టాలు ఇస్తాడు, నువ్వు దేవుడి మీద విశ్వాసం పోకూడదు కష్టాలు వచ్చినాయి అని చెప్పి నాకే చర్చికి వచ్చిన తర్వాత 2 సార్లు యాక్సిడెంట్ అయింది అని చెప్పి నేను దేవుడిని వదిలేసానా, కష్టాలు తగ్గలేదన్నంత మాత్రం దేవుడిని వదిలేయకూడదమ్మా అని చెప్పి ఆ పాస్టర్ ఆ అబ్బాయికి చెప్పాడు. ఇక్కడ మీకు ఒక బల్బు వెలగాలి, ఈ పాటిగా నేను చెప్పింది అంటే మీకు ఒక బల్బు వెలగాలి. మరి అదే ఆ అబ్బాయి కూడా అదే అడిగాడు, మీరు ఏదైతే ఊహిస్తున్నాడో ఆ అబ్బాయి కూడా అదే అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి తిరిగి అడిగాడు, అదేంటి పాస్టర్ గారు మీరు మీ చర్చిలో మీ దేవుడి పట్ల అంత విశ్వాసంగా ఉన్నారు, 2 సార్లు యాక్సిడెంట్ అయ్యేట్లో మీకు కష్టాలు వచ్చినా అంత విశ్వాసంగా ఉన్నారు, మరి చిన్నప్పటి నుంచి మేము హిందూ దేవీ దేవతలను పూజిస్తున్నాం కదా, మరి మమ్మల్ని మాత్రం మీరు కష్టాలు వచ్చినట్టునే మతం మారిపోమని చెప్పారు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టాలు వస్తే మాత్రం మీరు మాత్రం ఎలా దేవుడిని వదిలేయకూడదు, ఇప్పుడు మతం మారిన తర్వాత ఈ దేవుడిని వదిలేయకూడదు అని చెప్తున్నారు, ఇది ఎక్కడ న్యాయం అండి, మరి మేము అసలు మీరు అప్పుడే చెప్పాలి కదా, కష్టాలు వచ్చినప్పుడు మేము అసలు హిందూ మతం నుంచే మీ మతంలోకి మారకూడదు కదా, మీరు దేవుడిని వదలకూడదు అన్నప్పుడు మేము ఎందుకు వదిలేము, అసలు మేము మాత్రం మా తప్పు కదా ముందు, మీరేమో మీ కష్టాలు వచ్చినాయి అని చెప్పి 2 సంవత్సరాల నుంచి చర్చిలో ఉన్నా మీకు 2 సార్లు యాక్సిడెంట్ అయినా సరే దేవుడి మీద విశ్వాసం పోకుండా అదే దేవుడి మీద విశ్వాసంతో ఉన్నారా, మేము మాత్రం కష్టాలు వచ్చినాయి అని చెప్పి మీరు వచ్చి చెప్పిన వెంటనే మా మతం మార్చి తీసుకున్నామా అంటే అప్పుడు పాస్టర్ ఏమన్నాడు తెలుసా అబ్బాయిని, ఈ అబ్బాయికి సైతాన్ పట్టింది, చూడండి అమ్మ ఈ అబ్బాయి సైతాన్ ఇలా మాట్లాడిస్తున్నాడు, ఈ అబ్బాయి సైతాన్ పట్టింది అని చెప్పి అన్నాడు. మరి దీనికి లాజికల్గా ఆన్సర్ చెప్పాలి కదా. ఇప్పుడు అర్థమైందా, ఇప్పుడు ఈ స్టార్టింగ్లో నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడగమని చెప్పాను, ఇప్పుడు మీకు అర్థమైందా, కష్టాలు క్రిస్టియన్స్ ఎవరైనా వచ్చి మన కష్టాలు ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు బాబు మీకు కష్టాలు తగ్గిపోతాయని చెప్పి క్రిస్టియన్స్ మనం వచ్చి అడిగినప్పుడు మీ కష్టాలు క్రిస్టియన్స్కి మాత్రమే వస్తాయి భూమి మీద, లేకపోతే క్రిస్టియన్ ముస్లిమ్స్ నాస్తికులు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తాయా అని చెప్పి అడగగలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఈ మత మార్పుడు ఈ క్వశ్చన్ మనం ఆ టైంలో వేయగలిగినప్పుడు ఖచ్చితంగా ఈ 50% మత మార్పులు ఎక్కడా అయిపోతాయి. ఎందుకంటే 50% మత మార్పులు జరగడానికి కారణం కష్టాల్లో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇలా మన మాయమాటల్లో చెప్పి చేసేవే. అర్థమైందా? ఇందులో ఉన్న లాజిక్ అంటే నేను లాజిక్ ఎందుకు చెప్పాను, నిజంగా కొంతమందికి తగ్గిపోతాయి అంటే థియరీ ఆఫ్ ప్రాబిలిటీ ఉంటుందండి. ఇప్పుడు 100 మందికి కష్టాలు వచ్చినాయి అంటే ఒక ఖచ్చితంగా ఏం చేయకపోయినా అందులో ఒక 10-20 మంది కష్టాలు తగ్గిపోతాయి. ఇప్పుడు వీళ్ళు 100 మంది దగ్గరికి వెళ్ళి చర్చికి తీసుకొచ్చి ప్రేయర్ చేయించాలంటే కనీసం అందులో 10-20 మందికైనా ఏదో విధంగా కష్టాలు తగ్గిపోతాయి. మిగతా వాళ్ళు కష్టాలు తగ్గిపోయిన వాళ్ళు ఎప్పుడు కష్టాలు తగ్గని వాళ్ళు ఎప్పుడు ఇంకెంతే మన బతికని వదిలేస్తారు. కానీ ఎవరైతే కష్టాలు తగ్గిపోయినాయో వాళ్ళ చేత ఎక్కువ ప్రచారం చేస్తారు, వాళ్ళ చేత ఎక్కువ సాక్ష్యాలు చెప్పిస్తారు. సేమ్ టు సేమ్ ఇన్సిడెంట్ 3 years క్రితం నేను పర్సనల్ ఇది ఎంతమంది చెప్పింది శివశక్తిలో గర్వాప్సీ వీడియో ఇన్సిడెంట్ చెప్పాను. ఇప్పుడు నేను పర్సనల్గా ఫేస్ చేసిన ఇన్సిడెంట్ చెప్తాను. 3 years బ్యాక్ నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను. ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయి చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే అప్పుడు ఆ అబ్బాయి ఏంటంటే నేను మెసేజ్ చేశాను, చూసి నాకు చాలా బాధగా అనిపించింది. అబ్బాయి ఆవిడ క్రిస్టియన్. నేను అడిగాను, ఏంటండి బాబుకి ఇంత హెల్త్ కండిషన్ ఇలా బాగాలేదు, ఇప్పుడు ఏమంటారో ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా చేయించాలంటే చేయించామండి, రోజు ప్రార్థన చేస్తున్నాం, మా చర్చిలో కూడా అందరికీ పాస్టర్లు అందరికీ చెప్పాం,
డొనేషన్లు కలెక్ట్ చేస్తా అన్నారో అవి చేస్తా అన్నారో. బాబు పరిస్థితి అస్సలు బాగోలేదు. అలాగే నాకు కూడా చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఒక్కోసారి ఈ జీవితం ఎందుకు చచ్చిపోవాలనిపిస్తుందండి, ఎంత బాధలో కష్టాలు ఉన్నామని చెప్పి ఆవిడకి చెప్పింది అనమాట. చెప్తే సరే అండి, పాపం మీరు అంత బాధపడుతున్నారో, బాబు పరిస్థితి బాగోలేదు, నేను నా వంతుకి ఎంతో 500 ఎంతో సెండ్ చేశాను పేటీఎంలో ఆవిడకి. ఆ తర్వాత చెప్పాను మీరు ఈ బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాను. ఆవిడ నన్ను అడిగింది, ఏమండి మీరు కూడా క్రిస్టియన్ అండి? నేను క్రిస్టియన్ కాదండి, నేను హిందువునే. కానీ మీ బాబు అంత బాధపడుతుంటే పాపం నాకు ఏదోలో అనిపించి మీకు మెసేజ్ చేసి కష్టం డబ్బులు పంపించాను అని చెప్పి మీరు ఏమైనా కొంచెం పెద్ద పాస్టర్లు కానీ పెద్ద సంఘాలకు కానీ వెళ్ళి వాళ్ళని కొంచెం కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు ఏమైనా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీకు ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా చేయించొచ్చాము అని చెప్పి నేను ఆవిడకి సజెషన్ ఇచ్చాను. సరే అని చెప్పి ఆవిడ వదిలేసింది. ఆ తర్వాత రీసెంట్గా కూడా ఆవిడకి మెసేజ్ చేస్తాను ఎలా ఉందని, ఆవిడ మెసేజ్ ఎత్తలేదు, రిప్లై ఇవ్వలేదు. మరి ఏమైందో తెలియదు. ఆ తర్వాత ఇది 2 years బ్యాక్ ఇన్సిడెంట్. ఇప్పుడు నేను చెప్పాలేమనుకుంటున్నానంటే, ఇంత కష్టాలు అనిపించే వాళ్ళు ఆవిడ మళ్ళీ ఎన్నో సంవత్సరాల నుంచి క్రిస్టియానిటీలో ఉన్న ఆవిడ, ఇంత కష్టాలు అనిపించే వాళ్ళు క్రిస్టియానిటీలో కూడా ఉన్నారు. మరి అక్కడ జరగని అద్భుతాలు క్రిస్టియానిటీలో ఉంటూ కూడా కష్టాలు అనిపిస్తూ అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి జరగని అద్భుతాలు క్రిస్టియానిటీలు ఉంటూ కూడా పుట్టి చెవిటి పుట్టి గుడ్డిగా పుట్టిన వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకి జరగని అద్భుతాలు మనకి జరుగుతాయంటే మనం నమ్మేస్తున్నాం కాబట్టే, మనం వాటిని ముందు వెనక ఆలోచించకుండా, ఒక విశ్లేషణ చేయకుండా, మనం వాళ్ళ వెనకాల ఏదో ఎక్కడైతే ఏ దేవుడైతే అండి మనకి నమ్మితే కష్టం తీరిపోతుంది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ మత మార్పులు జరుగుతున్నాయి. ఈ మత మార్పులు జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? మన కష్టాలు తగ్గుతున్నాయా లేదా అన్న పక్క నుంచి మన సంస్కృతికి దూరం అయిపోతున్నాం, మన బంధువులకు దూరం అయిపోతున్నాం, మన ఇంట్లో వాళ్ళకే ఎగ్నెస్ట్ అయిపోతున్నాం. ఒక్కోసారి ఇంట్లో వాళ్ళు బాధ పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకు? మనం ఏంటంటే ఈ ఒక్క ప్రశ్న, కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు అందరికీ సమానంగా వస్తాయి కదా, మనకు మాత్రమే కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మన దగ్గర పూజలు ఎందుకు చేస్తున్నారు? మనం ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగా మాకు మీ కష్టాలు వస్తున్నాయి కదా, మా దేవుడిని నమ్ముకోమని మనం ఎప్పుడైనా చెప్తున్నాం వాళ్ళకి? ఈ ఒక్క ప్రశ్న లాజికల్గా మనం ఆలోచించగలిగిన రోజు చాలా వరకు మత మార్పులు మనకి ఏంటంటే కంట్రోల్ అవుతాయి. ఆల్రెడీ 2 days బ్యాక్ ఒక రేఖా భోజ్ అని ఒక యాక్ట్రెస్ గారు ఇదే విషయం మీద ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టారు. అది కూడా నేను స్టేటస్లో పెట్టాను. ఏంటంటే ఆవిడ షాప్లో ఆవిడ మొత్తం మీద పనిచేసే ఒక ఆవిడ చాలా కష్టాలు ఉన్నాయని చెప్తుందంట. ఆవిడ చెప్తే, నేను మా అమ్మవారిని నమ్ముకో కదమ్మా, మా అమ్మవారిని నమ్ముకుంటే నీ కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పిందంటే. చెప్తే ఆవిడేం మాట్లాడుకొని వెళ్ళిపోయిందంటే. ఎందుకు చెప్పిందంటే, ఆవిడ అంతకుముందు ఈవిడికి కష్టాలు వచ్చినప్పుడు నువ్వు మా జీసస్ని నమ్ముకో అమ్మా, మా జీసస్ని నమ్ముకుంటే కష్టాలు తీరిపోతాయని ఆవిడ చెప్పిందంట. సేమ్ అదే ఫార్ములా ఆవిడకి అప్లై చేసింది. ఇప్పుడు మనకి కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు నమ్ముకోమని చెప్పినప్పుడు, వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు మనకు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు మారిపోమంటున్నారు మొత్తం. మరి వాళ్ళకి అక్కడ కష్టాలు వస్తున్నాయి కదా, వాళ్ళు కూడా జీసస్ని వదిలేసి మన దాంట్లోకి మారిపోవాలి కదా. ఎందుకు మారిపోవట్లేదు? ఇక్కడ నుంచి కష్టాలు వచ్చినప్పుడు అక్కడికి మారిపోతారు, కానీ అక్కడ కష్టాలు వస్తే ఏం చేస్తారు? మారరు. దేవుడు పరీక్షిస్తున్నాడమ్మా అని చెప్తారు. మరి అదే దేవుడు హిందూ మతంలో మాత్రం పరీక్షించడా? పరీక్షలను ఎదుర్కోవాలి కదా. హిందూ మతంలో కూడా దేవుడిని విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో. నమ్మకంతో విశ్వాసంతో ఉండాలి కదా, కష్టాలను ఎదుర్కోవాలి కదా. కష్టాలు ఎదుర్కోవడమే కదా జీవితం అంటే. అది తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి మనం చిన్న వాటికి కూడా భయపడిపోయి మతం మారిపోతున్నాం. ఈ విషయం చెప్పాలి, ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలని నేను ఇంతసేపు మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. దయచేసి అందరూ ఈ విషయాన్ని ఒక విశాల దృక్పథంతో, అంటే ఒక ఓపెన్ మైండ్తో బాగా అర్థం చేసుకుంటారని, ఆలోచిస్తారని నా ఈ ప్రయత్నాన్ని అందరూ కూడా నిజంగా విజయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.